ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. సనాతన ధర్మ పునరుద్ధరణ కోసం అవతరించిన సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపం జగద్గురు ఆది శంకరాచార్యుల వారు. వారి జీవన ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకుంటేనే శంకరుల ఆగమనంలోని పరమార్థం మనకు అర్థమవుతుంది. సనాతన అంటే ఆది అంతము లేనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం. ఇది కేవలం ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. సత్యం, అహింస, భూతదయ వంటి శాశ్వత విలువలపై ఆధారపడిన ఈ ధర్మానికి వేదాలే మూలం. మనిషి ప్రాకృతిక సుఖాలకే పరిమితం కాకుండా జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం సాధించడమే దీని పరమార్థం. అటువంటి ధర్మం గ్లాని చెందుతున్న తరుణంలో కేరళలోని పూర్ణానదీ తీరాన ఉన్న కాలడి అనే చిన్న గ్రామంలో శివగురువు ఆర్యాంబ దంపతుల తపఫలంగా ఆది శంకరాచార్యుడు జన్మించారు. 5 ఏళ్లకే వేదాంగాలను అవపోసన పట్టిన శంకరులు బాల్యంలోనే తన కరుణను చాటుకున్నారు. ఒక పేద ఇల్లాలి దారిద్ర్యాన్ని చూసి చలించి ఆమె సమర్పించిన ఒక్క ఎండిపోయిన ఉసిరికాయకు ప్రతిఫలంగా కనకదార స్తోత్రం రచించి మహాలక్ష్మి ద్వారా ఆమె ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు. అయితే శంకరుల లక్ష్యం కేవలం అద్భుతాలు చేయడం కాదు, లోకానికి జ్ఞానాన్ని పంచడం. అందుకోసం ఆయన సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ తల్లి మమకారం అందుకు అడ్డుపడింది. ఒకనాడు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక వింత సంఘటన జరిగింది. ఒక మొసలి వచ్చి శంకరుల కాలు పట్టుకుంది. అది సామాన్యమైన మొసలి కాదు, శంకరుల సన్యాస యోగానికి దారి చూపే కాలస్వరూపం. ఆ మొసలి పట్టు విడవకుండా శంకరులను నీటిలోకి లాగుతుండగా ఒడ్డున ఉన్న తల్లి ఆర్యాంబ హాహాకారాలు చేశారు. అప్పుడు శంకరులు, అమ్మా, మొసలి నన్ను మింగేస్తోంది, బ్రతికే అవకాశం లేదు, కనీసం ఇప్పుడైనా ఆతుర సన్యాసం అంటే మరణకాలంలో తీసుకునే సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇవ్వు, అప్పుడైనా నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని శంకరులు ప్రాధేయపడ్డారు. పుత్రభిక్ష కంటే మరేదీ ఎక్కువ కాదు అనుకున్న ఆర్యాంబ కన్నీళ్లతో అనుమతి ఇచ్చారు. ఆ క్షణమే మొసలి మాయమైపోయింది. సన్యాసం అంటే ప్రపంచాన్ని వదలడం కాదు, ప్రపంచం పట్ల మమకారాన్ని వదిలి లోక కళ్యాణం కోసం జీవించడం అని ఆయన నిరూపించారు. గురువు కోసం నర్మదా తీరానికి వెళ్లిన శంకరులు గోవింద భగవత్పాదుల వద్ద అద్వైత రహస్యాలను గ్రహించి కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ ఒకనాడు గంగానదిలో స్నానం ఆచరించి వస్తుండగా మార్గ మధ్యంలో 4 కుక్కలతో కూడిన ఒక చండాలుడు ఎదురుపడ్డాడు. శంకరులు, వారి శిష్యులు ఆ వ్యక్తిని చూసి దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు అని గర్జించారు. అప్పుడు ఆ చండాలుడు శంకరుల వైపు తేరిపార చూస్తూ ఒక గంభీరమైన ప్రశ్న వేశాడు. ఓ గొప్ప పండితుడా, నువ్వు దేనిని దూరంగా వెళ్ళమంటున్నావు? నా దేహంలోని రక్తాన్ని మాంసాన్ని చూసి ఈ శరీరాన్ని దూరంగా వెళ్ళమంటున్నావా, లేక నీలోనూ నాలోనూ ప్రకాశించే ఆ నిత్యమైన ఆత్మను దూరంగా వెళ్ళమంటున్నావా? గంగానది నీటిలో ప్రతిబింబించే సూర్యుడు వేరు, మలినమైన కాలువ నీటిలో ప్రతిబించే సూర్యుడు వేరా? అంతటా ఉన్నది ఒక్కటే ఆత్మ అయినప్పుడు ఈ భేదం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న శంకరుడు వచ్చినది సాక్షాత్తు ఆ పరమశివుడేనని 4 కుక్కలు 4 వేదాలుగా అర్థమైంది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి, ఎవరైతే ఈ ఏకత్వ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారే నా గురువులు అంటూ మనీషా పంచకం రచించారు. ఈ ఘట్టం అద్వైతంలో కులమత భేదాలకు తావులేదని, అంతటా దైవత్వాన్ని చూడటమే నిజమైన జ్ఞానమని చాటి చెప్పింది. అనంతరం శంకరులు అద్వైత ప్రచారం కోసం నిరంతరం యజ్ఞయాగాదులతో కాలం గడిపే మండన మిశ్రుడిని కలిశారు. వీరిద్దరి మధ్య జరిగిన వాదన ప్రపంచ చరిత్రలోనే గొప్ప మేధోమదనం. మండన మిశ్రుడు కేవలం వేదాల్లోని క్రతువులు, యజ్ఞాలు మాత్రమే ముక్తినిస్తాయని నమ్మేవారు. శంకరులు మాత్రం జ్ఞానం ద్వారానే మోక్షం లభిస్తుందని వాదించారు. ఈ వాదనకు సాక్షాత్తు సరస్వతీదేవి అంశ అయిన మండన మిశ్రుడి భార్య ఉదయభారతీదేవి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆమె ఇద్దరి మెడలో 2 తాజా పూలమాలలు వేసి ఎవరి మాల ముందుగా వాడిపోతే వారు ఓడిపోయినట్లు అని నియమం విధించారు. 7 రోజుల పాటు అవిశ్రాంతంగా సాగిన చర్చల తర్వాత మండన మిశ్రుడి వాదనలు తగ్గిపోయి ఆయనలోని ఆవేశం శాంతించింది. ఆయన మెడలోని పూలమాల వాడిపోవడాన్ని చూసి ఉభయభారతి తన భర్త ఓటమని ప్రకటించారు. అయితే భార్య భర్తలో సగభాగం కాబట్టి తనను కూడా ఓడిస్తేనే సంపూర్ణ విజయం అని ఆమె సవాలు విసిరారు. సన్యాసి అయిన శంకరులకు గృహస్థ ధర్మాలపై ఉన్న అవగాహనను పరీక్షించడానికి ఆమె కొన్ని సాంసారికమైన ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి శంకరులు 1 నెల గడువు తీసుకొని యోగశక్తితో పరకాయ ప్రవేశం చేసి
ఒక మరణించిన రాజు శరీరంలోకి ప్రవేశించి సాంసారిక సుఖాలకు సంబంధించిన అనుభవాలను గడించి తిరిగి వచ్చి ఉభయ భారతీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి ఆమెను కూడా మెప్పించారు. చివరకు మండన మిశ్రుడు శంకరుల శిష్యుడై అద్వైత వ్యాప్తికి తోడ్పడ్డారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మంలో భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి 3 ప్రధాన సిద్ధాంతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. మొదటిది శంకరులు బోధించిన అద్వైతం, అంటే దేవుడు నేను వేరు కాదు, అంతా ఒక్కటే, అహం బ్రహ్మాస్మి అని. రెండోది రామానుజాచార్యులు బోధించిన విశిష్టాద్వైతం, అంటే దేవుడు సముద్రమైతే మనం అందులో ఒక అలలాంటి వాళ్ళం, దేవుడిలో మనం ఒక భాగం మాత్రమే. ఇక మూడోది మధ్వాచార్యుల ద్వైతం, అంటే దేవుడు యజమాని, మనం సేవకులం, దేవుడు వేరు మనిషి వేరు. ఈ 3 మార్గాలు ఒకే శిఖరానికి వెళ్లే 3 దారులు అని పెద్దలు చెబుతారు. శంకరులు అద్వైతాన్ని ఎంచుకోవడానికి కారణం మనుషుల మధ్య ఉన్న భేదభావాలను తొలగించి అందరిలోనూ ఉన్న దైవత్వాన్ని చూపడమే. భారతదేశం ఆధ్యాత్మికంగా ఎప్పటికీ విడిపోకూడదని 4 దిక్కులా 4 పీఠాలను స్థాపించి తన 4 శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు. పద్మపాదాచార్యుల వారిని గోవర్ధన పీఠానికి అధిపతిగా, హస్తమలకాచార్యుల వారిని ద్వారకా పీఠానికి అధిపతిగా, ఇక జ్యోతిర్మఠానికి తోటకాచార్యులను అధిపతిగా, శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యులను అధిపతిగా నియమించారు. జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు కేవలం సిద్ధాంతకర్త మాత్రమే కాదు, అద్భుతమైన కవి మరియు రచయిత కూడా. ఆయన కలం నుండి వెలువడిన రచనలు పండితులకు జ్ఞానాన్ని, సామాన్యులకు భక్తిని ప్రసాదిస్తాయి. ఆయన మనకు అందించినవి లోతైన తాత్విక గ్రంథాలు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రస్థానత్రయం అనగా 3 మూల స్తంభాలు పై ఆయన వివరణాత్మక వ్యాఖ్యలు రాశారు. మొదటిది బ్రహ్మసూత్ర భాష్యం, వేదాంత పరమార్థాన్ని తార్కికంగా నిరూపించే గ్రంథం ఇది. ఇక కృష్ణ పరమాత్మ బోధించిన గీతలోని అద్వైత సత్యాన్ని బయటపెట్టిన వివరణ భగవద్గీత భాష్యం. ఈస, కేన, కట, ముండక వంటి 10 ప్రధాన ఉపనిషత్తులపై ఆయన రాసిన భాష్యాలు నేటికి ప్రామాణికాలు. అద్వైత సిద్ధాంతాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఆయన రాసిన చిన్నపాటి ప్రకరణ గ్రంథాలు వివేక చూడామణి. దీనిని అద్వైత వేదాంత నిఘంటువు అని పిలుస్తారు. ఆత్మ అనాత్మల మధ్య భేదాన్ని ఇది వివరిస్తుంది. ఆత్మజ్ఞానం ఎలా పొందాలో ఒక క్రమ పద్ధతిలో వివరిస్తుంది ఆత్మబోధ అనే గ్రంథం. ఇక వేదాంత పరిభాషను బ్రహ్మం అంటే ఏమిటో ప్రాథమికంగా బోధిస్తుంది తత్వబోధ అనే గ్రంథం. గురువు శిష్యునికి చేసే బోధనల సారాంశం ఉపదేశ సాహస్రి. ఇక స్తోత్రాలు కీర్తనలకు వస్తే సామాన్య భక్తుల హృదయాల్లో భక్తిని నింపడానికి ఆయన అనేక దేవతామూర్తులపై స్తోత్రాలు రాశారు. వీటిలో కొన్ని అత్యంత ప్రసిద్ధమైనవి. సంసారం మాయాజాలం, గోవిందుడిని స్మరించు అని హెచ్చరించే గొప్ప రచన భజ గోవిందం. దారిద్ర్యాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్నిచ్చే మహాలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం. ఇక లలితాదేవి వైభవాన్ని, శక్తి తత్వాన్ని వివరించే అద్భుతమైన 100 శ్లోకాల కావ్యం సౌందర్య లహరి. పరమశివుని భక్తిలో మునిగి తేలేలా చేసే కవితా మకరందం శివానంద లహరి. నేను శరీరాన్ని కాదు చిదానంద రూపాన్ని అని చాటి చెప్పే 6 శ్లోకాలు కలిగినది నిర్వాణ శతకం. సంసార సాగరంలో మునిగిపోతున్న మనల్ని కాపాడమని నృసింహస్వామిని వేడుకునే స్తోత్రం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. కేవలం 32 ఏళ్ల ప్రాయంలోనే భారతదేశం ఆధ్యాత్మికంగా ఏకం కావాలని 4 దిక్కులా 4 పీఠాలను స్థాపించి ఎన్నో ప్రసిద్ధమైన భాష్యాలు, గ్రంథాలు, స్తోత్రాలు రచించిన శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు చివరగా కేదార్నాథ్ హిమాలయాల మంచు శిఖరాల మధ్య పరమశివునిలో ఐక్యమైపోయారు. నువ్వు వెతుకుతున్న దైవం నీలోనే ఉన్నాడు అనే అద్వైత సత్యం ఆయన మనకు ఇచ్చిన అమోఘమైన సందేశం. ఓం నమః శివాయ.